వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. మనం లగ్న సిరీస్ చూస్తున్నాం. అంటే ప్రతి లగ్నానికి కలిసి వచ్చే గ్రహాలేంటి, అవయోగం ఉండే గ్రహాలేంటి, వాటికి మారకాధిపతులు ఎవరు, బాధకాధిపతులు ఎవరు అని సిరీస్ చూస్తున్నాం. ఆ సిరీస్లో భాగంగా ముందుగా మనం ఈరోజు చూసేది కుంభలగ్నం. సో దీనికన్నా ముందుగా ప్రార్థన. సుధాకర్ సార్. శాకంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మొదటిగా ప్రార్థన. ఓం గం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు టాపిక్ ఏంటంటే కుంభలగ్నము. లగ్నాల సిరీస్ లో భాగంగా మనం ఈరోజు కుంభలగ్నం గురించి చర్చించుకుందాం. కుంభలగ్నం అనేది కాలపురుష చక్రం నుండి ఇది ఏకాదశి భావం అవుతున్నది, అంటే లాభస్థానం. సో ఏ లగ్నం వారికైనా లాభస్థానం అనేది బలంగా ఉంటే వాళ్ళు చేసేటువంటి కృషికి ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి రాశిగా భావించవచ్చు. ఇది కాలపురుషుని యొక్క పిక్క భాగం, శరీర భాగాల్లో పిక్క భాగం. పిక్కల భాగం అంటే మోకాళ్ళ నుండి కింద భాగం, అది దాన్ని పిక్కలు అని పిలుస్తారు. ఇటువంటి భాగాన్ని సూచిస్తుంది ఈ కుంభరాశి. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు అవుతున్నాడు. శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇస్తాడు ప్రతి ఫలితాన్ని కూడా. ఎందుకంటే నువ్వు ఏ పని చేయాలన్నా క్రమశిక్షణతో చేస్తున్నావా లేదా అనేది గమనిస్తాడు. అంటే ఒక ఫలితాన్ని ఇవ్వాలి అంటే, ఏ లగ్నం వారికైనా, ఏ రాశి వారికైనా ఒక ఫలితాన్ని ఇవ్వాలంటే నువ్వు చేయడం ఇవ్వడం కాదు, నీవు ఎలా చేసావు, ఏ విధంగా చేసినావు అనేది కూడా ఇక్కడ అవసరం. ఒక పిల్లవాడు ఇన్ని రోజులు చెప్పినటువంటి చదువు ఇంట్రెస్ట్గా విన్నాడా లేదా అని ఒక ఉపాధ్యాయుడు పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇతను విని ఉండాలా లేదా చదివి ఉండాలా, ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా ఇతను ఇచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేడు. ఆ విధంగా ఇక్కడ శని భగవానుడు ప్రతి అడుగు అడుగున కూడా పరీక్షలు పెడతా ఉంటాడు. నువ్వు ఎలా చేసావు ఈ పనిని అనేది ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం. ఒక ఫలితాన్ని పొందాలంటే, ఒక ఫలితాన్ని ఇవ్వాలి అంటే నువ్వు ప్రశ్నించుకోవాలి. ఒక వ్యక్తి పరీక్షలు రాయడానికి ఒక సంవత్సరం ఉంది అనగా అతను ఒక టైం టేబుల్ వేసుకొని ఏ విధంగా అయితే తెల్లవారుజామున లేచి చదవడము, రాత్రి 10 వరకు చదవడము, మళ్ళా తెల్లవారుతో లేచి చదవడము, ఒక క్రమ పద్ధతిలో చదువుతాడు. అటువంటి వ్యక్తిని పాస్ చేయడానికి శని భగవానుడు ఫలితం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అలా ఇది కుంభరాశి అనేటువంటిది ఒక పరీక్షా స్థలము. ఇందులో నెగ్గినటువంటి వాళ్ళకు మాత్రమే ఫలితాలు అనేది అమోఘంగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి క్రమశిక్షణ ఉందా లేదా, డెడికేషన్, అంకితాభావం కూడా, ఏదో చేస్తూ ఉన్నాను అనేది కాకుండా ఒక అంకితాభావంతో కానీ పనిచేస్తే వాళ్ళకు ఫలితం ఇవ్వడానికి వెనుకాడడు. అంకితాభావం కాకుండా ఆడుతూ పాడుతూనో ఏదో చేయాలి అనేటువంటి చేయాలి, ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాను అనేటువంటి పరధ్యాసతోనూ చేసినటువంటి వాళ్ళకి సరైనటువంటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు శని భగవానుడు. కాబట్టి అతని దశలో కానీ అతని భుక్తిలో కానీ వాళ్ళు తప్పకుండా ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. అంటే ఈ రోజు అనుకుని రేపు చేసేటువంటి వాళ్ళకి ఫలితం రాదు, దీని అర్థం అది. కాబట్టి లాంగ్ టర్మ్గా తీసుకోవాలి. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నువ్వు అనుకున్నటువంటి పనికి తగ్గట్టు కాలాన్ని కూడా పెంచుకొని
దానికోసం కృషి చేస్తే అది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అనేది శని యొక్క ఉద్దేశం. ఆలస్యంగానే ఇస్తాడు, కానీ నిరాకరించడు. డిలే బట్ నాట్ డినై. ఆలస్యం చేస్తాడు, అంతేగాని నిరాకరించడు. కాబట్టి నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఉంది. నువ్వు క్రమశిక్షణతో మరలా మరలా ప్రయత్నం చేస్తే, ఏకాగ్రతతో చేస్తే ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని శని భగవానుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు. కాబట్టి ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక 2 సంవత్సరాలు ముందుగా ప్లాన్ చేసుకొని, దానికి అనుకూలంగా డబ్బులు పొదుపు చేసుకొని, ఆ పొదుపు డబ్బుల్ని ఇల్లు కట్టడానికే ఉపయోగించాలి తప్ప, ఎవరో ఏదో అడిగారు ఇంట్రెస్ట్‌కి ఇచ్చేద్దాం అనేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆ ఇల్లు కట్టడానికి ఆలస్యం కావచ్చు. అంటే వీళ్ళు కాన్సంట్రేషన్‌తో చేయలేదు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అదే విధంగానే శని ఇచ్చేటువంటిది ఏదైనా కూడా ఈశ్వరుడు కూడా ఇవ్వలేడు అనేటువంటి ఒక నానుడు ఉంది. అంటే శని అంత అద్భుతంగా ఇస్తాడు ఫలితాన్ని. అంటే ఒక గొప్ప స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. ఒక సాధారణ స్థాయిలో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను కూడా శని భగవానుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి క్రమశిక్షణ, అంకితాభావము, తర్వాత చేసేటువంటి విధి సక్రమంగా ఉన్నట్లయితే ఆలస్యంగా అయిన ఫలితాన్ని ఇస్తాడనేది శని యొక్క సారాంశం. అయితే బద్ధకాన్ని కూడా ఇస్తాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి పరీక్ష. లగ్నంలో గాని, రాశిలో గాని శని ఉంటే వాళ్ళకి బద్ధకం అధికంగా ఉంటుంది. అంటే తెల్లవారితో లేయాలంటే పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. ఇంకొక అర్ధగంట తర్వాత లేస్తాంలే, ఒక గంట తర్వాత లేస్తాంలే, ఇలా ఆలస్యం చేస్తారు. అంటే శని లగ్నంలో కానీ, రాశిలో గాని ఉన్నప్పుడు వాళ్ళు సూర్యోదయానికి ముందుగానే నిద్రలేయాలి. లేసి ఈ బద్ధకాన్ని వదిలించుకోవడానికి కొంత కొంతపాటి ఎక్సర్‌సైజ్ కూడా చేయాల్సినటువంటి, వ్యాయామం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తే వాళ్ళకి బద్ధకం వదులుతుంది. వాళ్ళు ఆ రోజు పనిని సక్రమంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆలోచనలు వాళ్ళకి వస్తాయి. ఎవరైతే బద్ధకంగా ఉంటారో, లేజీగా ఉంటారో వాళ్ళకి సరైనటువంటి ఆలోచనలు రావు. ఆ రోజంతా కూడా ఏదో మూదేవిలాగా వాళ్ళు ప్రవర్తించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సరైనటువంటి ఫలితాలను పొందలేకపోవచ్చు ఆ రోజు. కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా నిద్రలేసి, కాలకృత్యాలు తీర్చుకొని, వ్యాయామం చేసి, వాళ్ళు సక్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారో, వాళ్ళకి బద్ధకం అనేది దరిచేరదు. బద్ధకం ఉన్నటువంటి వాడు 11 గంటలైనా నిద్రలేడు. ఇటువంటి వాడు ఒక తామసకు గుణానికి అలవాటు పడిపోతాడు. సత్వగుణానికి అలవాటు పడలేడు. తామసిక గుణం అంటే అతనికి అన్ని రకాలైనటువంటి రుచులు కావాలి. ముఖ్యంగా కారం, మసాలా దినుసులు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకొని అతను ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునే అవకాశాలుంటాయి. అతని ఆలోచనలు ఆ విధంగానే వెళ్తూ ఉంటాయి ముందుకి. ఎవరైతే ఎక్సర్‌సైజ్ కూడా చేసి వాళ్ళు సక్రమంగా వాళ్ళ డ్యూటీలు సక్రమంగా నిర్వహిస్తారో, వాళ్ళకి సత్వగుణం కూడా అలవాటు పడే అవకాశాలుంటాయి. ఈ కారం, మసాలాలు వీటిని తినడం తగ్గించే అవకాశాలుంటాయి. మాంసాహారాన్ని తగ్గించే అవకాశాలుంటాయి. మద్యం సేవించడం నిలిపి నిలిపివేసే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అలా బద్ధకాన్ని పెంచుకుంటూ ఉండేవాడికి ఈ మద్యపానం గాని, జూదం గాని ఇటువంటివి, రేసుల్లో పాల్గొనడము, బెట్టింగులు చేయడము, డ్రగ్స్‌కి, మత్తు పానీయాలకి అలవాటు పడిపోవడము, ఈ విధంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవడానికి శని భగవానుడు కూడా ఒక కారకుడు అవుతాడు.
అలా వాళ్ళు ఈ కర్మలో చేయాల్సినటువంటి సంచిత కర్మని పూర్తి చేయలేక మరొక జన్మ కూడా ఎత్తాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరి అనేక జన్మలు ఎత్తుతూ ఇలా సంచిత కర్మని పెంచుకుంటూ పోతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి రావాలి అంటే శనిని మనం అనుగ్రహించాలా. అనుకూలంగా మనం మలుచుకున్నప్పుడు మాత్రమే మనకు శని భగవానుడు పూర్తిగా స్వేచ్ఛనిస్తాడు. అదే విధంగానే తెలివితేటలను కూడా పెంచే అవకాశాలుంటాయి. కాబట్టి శని భగవానుడు కుంభరాశికి అధిపతి అయ్యాడు. ఎన్నో గ్రహాలున్నాయి. రారాజైనటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. కానీ వాళ్ళంతా లాభ స్థాయిలో లేరు. కానీ లాభాన్ని ఇచ్చేటువంటిది ఎవరంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మాత్రమే. కాబట్టి శని భగవానుడు ఇక్కడ నీకు ఒక కర్మని ఇచ్చాడు అంటే దాన్ని పూర్తిగా కాన్సంట్రేషన్‌తో పూర్తి చేయడానికి నువ్వు సిద్ధం అవ్వాలి అనేసన. అందువలన ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ఈ రాశి కారణం అవుతున్నది. ఇక ఆక్సిజన్ శాతం అంటే అన్ని భాగాలకి అన్ని భాగాలకి కూడా ఏది అవసరం అంటే ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఆ ఆక్సిజన్‌ని తీసుకొని అన్ని భాగాలను శుద్ధి చేయాలంటే కూడా ఈ కుంభరాశి బాగుండాలి. కాబట్టి ఈ కుంభరాశిలో గ్రహాలు అనుకూలంగా ఉంటే మీకు ఏ వ్యాధి వచ్చినా నయమైపోతుంది. ఏ సమస్య వచ్చినా అది ఏ పాపమైనా అది నశించిపోతుంది అనేది ఇక్కడ ప్రధానంగా శాస్త్రం చెప్తుంది. అందుకే రావణాసురుడు అతని కొడుకైనటువంటి మేఘనాథుడు పుట్టేటప్పుడు ఆయన అన్ని గ్రహాల్ని బంధించి తీసుకొచ్చి లాభస్థానంలో పెట్టాడు. మరి ఇంకా ఒక సెకండ్‌లో మేఘనాథుడు పుట్టబోతాడు అనంగా శని భగవానుడు కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఇదేంటిది? ఇది సృష్టికి విరుద్ధము. కాబట్టి ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా సంచిత కర్మల్ని, ప్రారబ్ధ కర్మల్ని, ఆగామి కర్మల్ని అనుభవించకుండా వీళ్ళు ఒకేసారి లాభాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఇది సృష్టికి విరుద్ధము అని ఆయన ఏం చేస్తాడంటే భయపడుతూనే శని భగవానుడు ఒక కాలుని తీసుకువెళ్ళి ద్వాదశంలో పెట్టడం జరిగింది. అది చూసినటువంటి ఆయన ఆ కాలుని విరిచివేయడం జరిగింది. అందువల్ల ఆయన కుంటుకుంటూ కూడా నడుస్తుడు అనేది ఒక శాస్త్రం చెప్తూ ఉందన్నమాట. కాబట్టి ద్వాదశంలోకి అడుగు పెట్టాడు కాబట్టి అతని జీవితం కూడా అటువంటి కష్టాలని నష్టాలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది శాస్త్రం చెప్తుంది. అంటే అంత ముఖ్యం అనమాట లాభస్థానం అనేది. సో లాభస్థానాన్ని మనం బాగా అనుకూలంగా సానుకూలంగా మలుచుకోవాలంటే శని భగవాను యొక్క కృప కలిగి ఉండాలి. శని భగవానుడు ఏం చెప్తున్నాడంటే మన చుట్టూరు ఉన్నటువంటి వాళ్ళతో ప్రేమగా ఉండాలి. ముఖ్యంగా అడవికి ఆయన పూర్తిగా బాధ్యత తీసుకుంటాడు. అంటే అడవి ఏంటంటే జంతువులు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, వీటికన్నిటికీ ఆయన బాధ్యుడు. అట్లే వికలాంగులకు, భిక్షగాళ్ళకి, వృద్ధులకు, అనాథలకు, పక్షులకు, జంతువులకు వీటికన్నిటికీ కూడా కారణభూతుడవుతున్నాడు శని భగవానుడు. అంటే అలా పుట్టడానికి కూడా కారణం ఆయనే. నువ్వు ఈరోజు హ్యాండిక్యాప్డ్‌గా పుట్టావు అంటే దానికి కారణం ఆయనే. అయితే వాళ్ళని ఎవరైతే రక్షిస్తాడో వాళ్ళకి కూడా ఈయన యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి అనేది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనము బెగ్గర్స్‌ని గాని, వికలాంగులను గాని, పక్షులను, జంతువులను ప్రేమించాలి. వాటికి మన వంతు సహాయం అందించాలి. మనం బ్రతకడమే కాదు, మనతో పాటు వాళ్ళని కూడా బతికించే విధంగా మన యొక్క ప్రయత్నం ఉండాలి అనేది ఇక్కడ శాస్త్రం తెలియజేస్తాం. అందువల్ల కుంభరాశిని మనం అనుకూలంగా మలుచుకోవాలంటే మనం ఈ పనులలో కూడా కొంత దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. అదేవిధంగానే ఇక్కడ వశిష్ఠుడు పుట్టాడు, ద్రోణాచార్యులు పుట్టారు, భీష్ముడు పుట్టాడు. ఇటువంటి గొప్ప గొప్ప
ఆచార్యులు పుట్టారనుకుంటే ఆ? ఇక్కడ కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు. అయితే ఇది ద్వాదశ భావానికి ఇది ద్వాదశం అవుతున్నది. అందువలన చాలా వరకు వీళ్ళు ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండాలి. దీని యొక్క చిహ్నం ఏంటంటే వరుణుడు ఒక కుండని తీసుకొని మరలా ఆ జల ప్రసాదాన్ని ఇతరులకి అందించేటట్లు ఇట్లా వంచుతూ ఉంటాడు. అంటే ఇతరులకి జల ప్రసాదాన్ని అందిస్తూ ఉంటాడు. అతని దగ్గర ఉన్నటువంటి జలాన్ని ఇతరులకి ఇస్తూ ఉంటాడు. అంటే ఇది సేవా కార్యక్రమాల్లో భాగము. కాబట్టి వీళ్ళకి మానవత్వం ఉంటుంది, దయాగుణం ఉంటుంది, అందరినీ హక్కున చేర్చుకునేటువంటి లక్షణం ఉంటుంది కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి వైద్య వృత్తి చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ సేవక వృత్తి. చూడండి, ఒక కుష్టు రోగిని కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళు సేవలు అందిస్తారు. ఒళ్ళంతా గాయాలై ఉంటాయి, మనం చూస్తేనే భయపడతాం ఆ రక్తాన్ని చూసి. కానీ ఒక నర్సు ముందుకొచ్చి అంతా కూడా క్లీన్ చేసి అతనికి కావలసినటువంటి వైద్య సదుపాయాన్ని అందిస్తుంది. ఒకరు వాంతి తెస్తూ ఉంటారు, దగ్గరికి వెళ్ళి అదంతా క్లీన్ చేసి మళ్ళా వాళ్ళకి సర్వీస్ అందిస్తూ ఉంటారు. ఇది ఎవరు చేయగలుగుతారంటే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు చేయగలుగుతారు. ఆ విధంగా సేవను అందించగలుగుతారు వీళ్ళు. సో మానవతా దృక్పథం మెండుగా ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళైతే వైద్య రంగంలో బాగా రాణించగలుగుతారు. శత అంటే 100, భిష అంటే వైద్యుడు. అంటే 100 మంది వైద్యులతో సమానం ఒక వ్యక్తి, అంతటి సేవను అందిస్తాడు. కాబట్టి శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వైద్య రంగంలో రాణిస్తారు. అది వాళ్ళు ఏ రంగంలోనూ ఉన్నాయి. శతభిష నక్షత్రం అంటే వెంటనే అతని పనిలోకి తీసుకోవచ్చు. ఒక వాచ్మెన్ అనుకోండి, అతని పనిలోకి తీసుకోవచ్చు. ఒక కంపెనీలో చేర్చుకోవాలంటే శతభిష నక్షత్రం ధారాళంగా చేర్చుకోవచ్చు. వాళ్ళు మానవతా దృక్పథంతో అన్ని పనులు చేస్తూ ఉంటారు. అన్ని పనులు, ఇది నాది ఇది నీది అనేది కాకుండా అన్ని పనులు కూడా చేయగలుగుతారు శతభిష నక్షత్రం. వీళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఇక ఆడ ధనిష్ట నక్షత్రం ఉంది. ధనిష్ట నక్షత్రం అంటే ధనార్జన చేసేటువంటి ధనాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ధనిష్ట నక్షత్రం. కాబట్టి ధనార్జన అధికంగా చేసేటువంటి వాళ్ళు సంపాదిస్తారు బాగా. భూ సంపాదన అధికంగా ఉంటుంది, వాహనాలు కొంటారు, గృహాలు కొంటారు. ఇటువంటి స్థిరాస్తిని పెంచుకునేటువంటి స్వభావం అధికంగా ఉండేటువంటి వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు. శతభిష నక్షత్రం వాళ్ళు మానవతా దృక్పథం కలిగినట్టు. కాబట్టి వీళ్ళు ఎండాకాలం వస్తే మజ్జిగ పంచుతారు, నీళ్లు పంచుతారు, చలికాలం వస్తే దుప్పట్లు పోస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ అవసరాలని ముందుగానే పసిగట్టి వాళ్ళకి కావలసినటువంటి అందించేటువంటి వాళ్ళే ఈ శతభిష నక్షత్రం. మరి అక్కడ పూర్వభద్ర నక్షత్రం కూడా ఉంది. దీన్ని అప్పు నక్షత్రం అని కూడా అంటారు. వీళ్ళు ఎక్కువగా అప్పులు తీసుకుంటూ ఉంటారు, అప్పులు పాలైపోతూ ఉంటారు. కాబట్టి దీన్ని అంధ నక్షత్రం అని కూడా అంటారు. అంటే వీళ్ళకి అధికారం కావాలి, వీళ్ళకి దానికోసం ఏమైనా చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఆర్గనైజేషన్ మెంటాలిటీ ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి. మేనేజ్మెంట్ చేయగలుగుతారు. సో పవర్ పొజిషన్ ఉంటుంది వీళ్ళకి. ఎందులో అయినా రాజకీయాల్లో కూడా గొప్ప నాయకత్వ లక్షణాలు ఉంటాయి. సో ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతారు. అంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరిని మేనేజ్ చేయలేరు. ఎవరు చేయగలుగుతారంటే శని ఏ జాతకులకైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి వాళ్ళు ఆ సమస్యని తీర్చగలుగుతారు. అంటే ఆర్గనైజ్ చేయగలుగుతారు, మేనేజ్ చేయగలుగుతారు. ఎవరినైనా దేన్నైనా మేనేజ్ చేసి ఆ జరుగుతున్నటువంటి దాన్ని కంటిన్యూ చేయగలుగుతారు. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళు పెద్దగా గొప్పగా రాణించలేరు అనేదానికి ఒక కథ ఏంటంటే, క్రోనస్ అనేటువంటి రోమన్ దేవుడు
శాటర్న్‌కి అంటే శని భగవానుడితో సమానమైనటువంటి దేవుడు. ఆ క్రోనస్ అనేటువంటి దేవుడు ఈ ప్రపంచంలో నాకు శక్తి కొనసాగించాలి, నా యొక్క శక్తి కొనసాగించాలి అనేటువంటి ఒక దృక్పథంతో, స్వార్థ బుద్ధితో అతను దైవభక్తి కలిగినటువంటి పిల్లల్ని తినేయడం జరుగుతుంది. అదృష్టవశాత్తు జ్యూస్ అనేటువంటి పిల్లవాడు తప్పించుకోవడం వల్ల అతను కొంచెం పెద్ద అయిన తర్వాత తండ్రి యొక్క పొట్టని చీల్చి వా అతని యొక్క తోబుట్టువుల్ని రక్షించుకోవడం జరిగింది అని. అంటే దైవుడు దే దైవం తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తాడంటే తన యొక్క అవసరం కొద్దీ దేన్నైనా కూడా తన సొంత దాన్ని చీల్చి నాశనం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు అనేది ఇక్కడ తెలియజేస్తాం. అందువలన ఇక్కడ కుంభరాశికి సప్తమ స్థానమైనటువంటి సింహరాశి, దానికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఇక్కడ శత్రుస్థానం అవుతున్నాడు. అంటే శని భగవానుడు కొడుకు, సూర్యుడు తండ్రి. కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య వైరం ఏర్పడింది. ఈ వైరం అనేటువంటిది ఆయన తూర్పున ఉదయిస్తే శని భగవానుడు సూర్యకిరణాలు పడనంత దూరంలో వెళ్ళి చీకటిని కూడా ఇతను స్వాగతించడం జరుగుతుంది. అంటే చీకటిలోనే ఉంటాను కానీ నేను వెలుగులో ఉండను అని అంటాడు. అంటే అంత కోపం అన్నమాట తండ్రి అంటే. అంతగా ద్వేషిస్తాడు తండ్రిని. కాబట్టి మరీ ఎక్కువ శని యొక్క ప్రలోభానికి గురి కాకూడదు. అలా ఉంటే కొంతమందిని చూడండి, చీకట్లో ఉండాలనుకుంటారు, ఒంటరిగా ఉండాలనుకుంటారు, ఏకాంతంగా ఉండాలనుకుంటారు, ఒక రూమ్‌లో ఎక్కువ కాలం ఉండిపోతారు, ఎవరితో పెద్దగా మాట్లాడరు, బయటకు రారు, లైట్లు ఉన్నా కూడా ఆపేయమంటారు, ఏదో ఆలోచిస్తూనే గడిపేస్తారు. అంటే శని యొక్క ప్రభావం అధికంగా ఉంది అనేసి దాని అర్థం. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా బయటకు రావాలా, నిజాలు తెలుసుకోవాలా, అదే శాస్త్రం యొక్క ఆవశ్యకత. కాబట్టి శని యొక్క అనుకూలత అవసరం ప్రతి ఒక్కరికి. ఒకరు మేనేజ్ చేయాలన్నా, ఒక వ్యవస్థని ముందుకు నడిపించాలన్నా మనకు ఇటువంటి ఆలోచన శక్తి అవసరం. ఇది వాయుతత్వ రాశి అవుతున్నది. వేసి రాశి పురుషతత్వం కలిగినటువంటిది. అట్లే ఓజరాశి అంటారు దీన్ని. పగటిపూట బలం కలిగినటువంటిది. మకర రాశికి కూడా శని భగవానుడు అధిపతి అవుతున్నాడు. అది దక్షిణాన్ని చూపిస్తే ఈ కుంభరాశి పడమరని సూచిస్తుంది. పడమర దిక్కుకు అధిపతి శని భగవానుడు అవుతున్నాడు. ఆలోచన అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వాయుతత్వం కలిగినటువంటి రాశులన్నీ కూడా, ఇది మిథున రాశి కానీ, తులా రాశి కానీ, ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఆలోచనలు, అంటే హై ఇమాజినేషన్ కల్పిస్తుంది. మంచి కమ్యూనికేషన్స్, టాలెంట్స్, స్కిల్స్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. వాయుతత్వ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు మేధో సంపత్తి అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఎందులో మాట్లాడడం, రాయడంలో, రచన చేయడంలో గొప్పగా ఉంటుంది. వీరు అగ్నితత్వ రాశులతో కూడా మమేకమైపోగలుగుతారు. ఎందుకంటే అగ్నికి గాలి తోడైతే ఇంకా ఎక్కువగా మండుకుంటుంది. కాబట్టి అగ్నికి గాలి తోడైందంటే వాళ్ళ యొక్క ఆలోచన శక్తికి వాళ్ళ యొక్క పరాక్రమం కూడా తోడైనట్టు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు. దేన్నైనా సాధించగలుగుతాం. ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి రావడం అనేది ఉండదు. అదే విధంగానే ఈ వాయుతత్వ రాశి భూతత్వ రాశితో కానీ
జలతత్వ రాశులతో కానీ చాలా సాహసోపేతంగా ఉండగలుగుతున్నారు. అంటే సవాళ్ళని ఎదుర్కొంటారు ఇక్కడ. ఇక్కడ సవాళ్ళని ఎదుర్కొంటారు. అంటే భూతత్వ రాశులు ఏమున్నాయి? వృషభ రాశి ఉంది, కన్యా రాశి ఉంది, మకర రాశి ఉంది, భూతత్వ రాశి. మరి జలతత్వ రాశులు వృశ్చిక రాశి ఉంది, కర్కాటక రాశి ఉంది, మీన రాశి ఉంది. కాబట్టి వీళ్ళతో సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కష్టాలు అధికంగా ఉంటాయి, అడ్డంకులు అధికంగా ఉంటాయి, అడుగడుగున శని భగవాన్ యొక్క పరీక్షలు. కాబట్టి 28-30 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి ఇది అర్థం కాక చాలా అవస్థలు పడుతూ ఉంటారు. కమ్యూనికేషన్ టాలెంట్స్ స్కిల్స్ ఉన్నాయని చెప్పాం. అది పోను పోను తెలుస్తుంది తప్ప 30 సంవత్సరాల లోపు వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. పైగా గురువు ఈ లగ్నానికి పాపి అవుతున్నాడు. ద్వితీయ లాభాధిపతి అయ్యి పాపి అవుతున్నాడు. కాబట్టి ద్వితీయం అంటే ధనం, ఫైనాన్స్, కుటుంబ సభ్యులు, వాక్, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద శని యొక్క కృప ఉండడం వల్ల ఇవన్నీ కూడా చాలా ఆలస్యం అవుతుంది. అంటే చాలా ఆలస్యం అవుతుంది అంటే 28 సంవత్సరాల పైబడితే కానీ వీళ్ళు గొప్పగా సంపాదించలేరు, వీళ్ళ యొక్క ధనాన్ని ఆర్జించలేరు అనేది సూచిస్తుంది. అంటే ఆలస్యం అవుతుంది కానీ సంపాదించగలుగుతారు. అట్లే కుటుంబ సభ్యులు వీళ్ళ మాట వినకపోవచ్చు. వీళ్ళలో బుద్ధిమాంద్యం ఉంటుంది, మతిమరుపు ఉంటుంది శని యొక్క కృప వల్ల. కాబట్టి వీటిని అన్నిటినీ బయటకు తీసుకురావాలంటే గురువు అవసరం. అయితే గురువు ఇక్కడ పాపి అవుతున్నాడు కాబట్టి వీళ్ళు చాలా వరకు జ్ఞానాన్ని సముపార్జించాలి అంటే వీళ్ళు ఎక్కువ కాలము పుస్తకాలు చదవడము, ఎక్కువ కాలం రాయడము చేస్తే తప్ప వీళ్ళకి జ్ఞానం అబ్బే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మతిమరుపు వల్ల వీళ్ళు మర్చిపోయేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఎందుకంటే పంచమాధిపతి బుధుడు అవుతున్నాడు, అదేవిధంగానే అష్టమాధిపతి కూడా ఆయనకి వచ్చింది. కాబట్టి పంచమాధిపతిగా ఆయన కమ్యూనికేషన్ టాలెంట్స్, వివేచన, ఆలోచన, తెలివితేటలు అన్ని ఇస్తున్నాడు, లాజిక్ మైండ్ ఇస్తున్నాడు. కానీ అష్టమం యొక్క దోషం ఉంది కదా. కాబట్టి ఈ అష్టమ దోషం వల్ల మతిమరుపు అనేది వస్తూ ఉన్నది. అదేవిధంగానే పంచమం అనేది పిల్లల్ని చూసిస్తే మంచి పిల్లలు పుడతారు వీళ్ళకి, కానీ వీళ్ళ మాట వినరు. కారణం ఏంటంటే అష్టమాధిపత్య దోషం వల్ల. కాబట్టి తండ్రి కొడుకుల మధ్య మానసికంగా దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. పైగా సప్తమాధిపతి రవి కాబట్టి తండ్రికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి, మానసికంగా దూరంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. చూడండి, రవిచంద్రులు మన విశ్వానికి తల్లి తండ్రి లాంటి వాళ్ళు, సూర్యుడు చంద్రుడు. అటువంటి ఇద్దరు కూడా ఈ లగ్నానికి పాపులు అవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులని గౌరవించాలా, తల్లిదండ్రులకి దూరంగా ఉండకూడదు, తల్లిదండ్రుల యొక్క సేవకు కృప పార్థులై ఉండాలి, దగ్గరగా ఉండాలి, వాళ్ళకి సేవ చేయడానికి ముందుకు రావాలి ఈ కుంభరాశి వాళ్ళు. లేకుంటే చంద్రుడు మానసిక పరిస్థితికి అధిపతి అవుతున్నాడు. సో మనసును పాడు చేసే అవకాశాలు ఉంటాయి, విచారంగా ఉండే అవకాశాలు ఉంటాయి, దుఃఖము, క్లేశము, నష్టాలు అధికంగా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదేవిధంగానే సూర్యుడు ఆత్మవిశ్వాసానికి కారకుడు, పాత్రకి కారకుడు, గుర్తింపుకు కారకుడు, గవర్నమెంట్ కారకుడు. కాబట్టి ఇవన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తల్లిదండ్రుల్ని ఎంతగా సేవ చేసుకుంటే వీళ్ళకి జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసము, మానసిక ఎదుగుదల ఉండే అవకాశాలు ఉంటాయి అనేది వీళ్ళు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లే వెన్నుముకకు సంబంధించినటువంటిది కానీ, లేదా మోకాళ్ళ కింది భాగం అయినటువంటి పిక్కలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు వీళ్ళకి అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే వీళ్ళు దురదృష్టవంతులు అని చెప్పచ్చు.
ఎందుకంటే వృద్ధులయ్యే కొద్దీ వీళ్ళకి మతిమరుపు ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నడవలేనటువంటి పరిస్థితి. వీళ్ళ మాట వినలేనటువంటి పరిస్థితి ఇంట్లో. కాబట్టి యుక్త వయసులోనే వీళ్ళ యొక్క ప్రేమను 10 మందికి పంచాలి. సేవా దృక్పథంలో ముందుకు వెళ్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ లగ్నానికి ఎంతో మిత్రుడు. అంటే శుక్రుడు అంటే అందం, ఆనందం, ప్రేమ, అనురాగం శుక్రుడు తోడైతే ఇంకా అన్ని మనం సాధించినట్టే. రీజనరేట్ అవుతుంటుంది. కాబట్టి స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించాలా సంఘంలో. వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాలా స్త్రీలకు. అప్పుడే శుక్రుడు అనుకూలంగా ఉంటుంది. రీజనరేట్ అంటే నీ దగ్గర డబ్బు అయిపోయింది, డబ్బు వస్తుంది. నీకేం కావాలంటే అది వస్తుంది. అది రీజనరేట్ అంటే. కాబట్టి రీజనరేట్ చేసేటువంటి పవర్ కలిగినటువంటి శుక్రుడు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మశుద్ధి అనేది కలిగి ఉండాలి. ఆత్మశుద్ధి ఉండాలి. అంటే మాటకు అనుకూలంగా చర్యలు ఉండాలి. అంటే మాట ఒక రకంగాను, చర్యలు వేరే రకంగాను ఉండకుండా మాటకి కట్టుబడి ఉండడం అనేది ప్రధానంగా వీళ్ళు చేయాల్సినటువంటిది. ఎందుకంటే కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కమ్యూనికేషన్ తడబాటు లేకుండా, తప్పులు లేకుండా, అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా, ఇతరులకి సేవ చేయడానికి పుట్టారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగితే వీళ్ళకి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. లేదంటే ఎంతో కష్టాలు ఊబిలోకి కూరుకుపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు పాపి ఇక్కడ. రవి, చంద్రుడు, కుజుడు తృతీయ లాభాధిపతి, తృతీయ దశమాధిపతి అవుతున్నాడు ఇక్కడ. తృతీయ దశమాధిపతి అంటే తృతీయ అంటే తోబుట్టువులతో సమస్యలు ఉంటాయి వీళ్ళకి. తోబుట్టువులకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకి. కాబట్టి కుజుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సినటువంటి కుజుడు నిన్ను తప్పుదారి పట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. అందువల్ల నీకు జ్ఞాపక శక్తి వేరే సరిగ్గా ఉండదు. గురువు వేరే జ్ఞానానికి కారకుడు. ఆ జ్ఞానం ఆయన ఇవ్వడు. అప్పుడు నువ్వు ఒక లేబర్‌గా ఒక కష్టపడి పనిచేసేటువంటి శారీరక కష్టాన్ని అనుభవిస్తే తప్ప నీకు ధనం వచ్చే అవకాశాలు ఉండవు. మానసికంగా ఎదగాలన్నా, మానసికంగా నువ్వు అభివృద్ధిలో ఉండాలంటే కూడా గురువు యొక్క అనుకూలత ఉండాల. బుధుడు నీకు ఆలోచనలు ఇవ్వచ్చు, వివేచన ఇవ్వచ్చు, తెలివితేటలు ఇవ్వచ్చు. కానీ జ్ఞానం లేకపోతే నీకు అవన్నీ ఉండి కూడా ఏదో ఒక ఇమాజినేషన్‌లో ఉండిపోగలుగుతావు. వీళ్ళ మైండ్ ఎప్పుడు ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది. అందులో ఏది కరెక్టో పట్టుకునే శక్తి సామర్థ్యాలు మాత్రం వీళ్ళకి ఉండదు. దానికి కారణం గురువు యొక్క అనుకూలత లేకపోతే. అదే గురువు యొక్క అనుకూలత గాని ఉంటే వీళ్ళు ఆ ఓవర్ థింకింగ్‌లో, ఓవర్ ఇమాజినేషన్‌లో ఏది రైటో, ఏది తప్పో తెలుసుకొని, పట్టుకొని దాన్ని సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. కాబట్టి గురువుని, కుజుడిని, రవిచంద్రులను కూడా వీళ్ళు సానుకూలంగా మలుచుకున్నట్లయితే వీళ్ళ జీవితంలో సాఫల్యత అనేది సాధించవచ్చు. ఇక ద్వితీయాధిపతి అయినటువంటి గురువు మారకాధిపతి అవుతున్నాడు. సప్తమాధిపతి అయినటువంటి రవి మారకాధిపతి అవుతున్నాడు. కాబట్టి హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఎడమ కంటికి సంబంధించినటువంటి సమస్యలు, రక్త ప్రసరణ కారకుడు గురువు అవుతున్నాడు. కాబట్టి రక్త ప్రసరణకు సంబంధించినటువంటి సమస్యలు, లివర్‌కి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా గురువుని గౌరవించాలా, సాంప్రదాయాలను పాటించాలి. వీళ్ళు సాంప్రదాయాలను పాటించరు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అంటే తండ్రికి విరుద్ధంగా. తండ్రి అంటే సాంప్రదాయాలు. తండ్రి కొన్ని సాంప్రదాయాలను పాటించుంటాడు. వాళ్ళ నాన్న ఏం చెప్పాడో దాన్ని పాటించుంటాడు. ఇప్పుడు కుంభలగ్నంలో పుట్టినటువంటి కొడుకేమో పాటించడు. తండ్రికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా వెళ్తా ఉంటాడు ఆలోచనలన్నీ కూడా. కాబట్టి గురువుని పట్టుకోవాలి. గురువుని పట్టుకుంటే వీళ్ళకి అంతా కూడా అజ్ఞానాన్ని పారద్రోలి వెలుగుని నింపగలుగుతారు. లేకుంటే అంధకారంలో ఉండగలుగుతారు వీళ్ళు.
కాబట్టి గురువు ఎవరికైతే అనుకూలత ఉంటుందో వాళ్ళు సైంటిస్టులు అవుతారు. ఇక సైంటిస్టులు కూడా ఈ రాశిలోనే జన్మిస్తారు. అస్ట్రాలజర్స్ గొప్ప అస్ట్రాలజర్ అవ్వచ్చు. ప్రపంచానికి తెలియనటువంటి కొత్త విషయాల్ని వీళ్ళు అందించగలుగుతారు. అంత అన్వేషణ శక్తి ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే శని, రాహువు యొక్క ఆధిపత్యం ఇది. ఆధిపత్యం కలిగినటువంటి రాశి ఇది. శని, రాహువులు, వరుణుడు కూడా పరిపాలించేటువంటి రాశి ఇది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి గ్రహాలు. నువ్వు జీవితంలో నువ్వు అనుకున్నదంతా కూడా సాధించేటువంటి శుక్రుడు నీకు చతుర్థాధిపతి అవుతున్నాడు. అంటే నీ కోరికలు ఆ విధంగా ఉండాల. అందువల్ల వీళ్ళు గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారు. ప్రజాసేవ చేస్తుంటారు వీళ్ళు. వైద్యాధికారి అవుతుంటారు. కాబట్టి ఏ రంగం తీసుకున్నా సేవకా రంగంలో వీళ్ళు గొప్పగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు స్వార్థం చూసుకోరు. నిస్వార్థమైనటువంటి సేవ చేస్తారు. అందువల్ల ప్రజల్లో మమేకం అవ్వాలా. ఒంటరిగా ఏకాంతంగా ఉంటూ ఉన్నావంటే నీకు శని యొక్క ప్రభావం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త, బయటపడు. ఒక వెలుగులోకి రా. తండ్రికి దూరంగా ఉండొద్దు. సాంప్రదాయాలను మర్చిపోవద్దు. సాంప్రదాయాలని అనుసరిస్తూ ముందుకు వెళ్తే గురువు, రవి కూడా అనుకూలత లభిస్తుంది నీకు. చంద్రుడు మనఃకారకుడు, తల్లి కారకుడు. కాబట్టి తల్లిని ప్రేమించు, తల్లికి సేవ చేయి అని సూచిస్తూ ఉంది. అందువల్ల ఇది ప్రేమ విషయంలోను, మనీ విషయంలోను, ఉద్యోగ విషయంలోను, వ్యాపార విషయంలో కూడా. వ్యాపారం అంటే ప్రపంచంలో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ఫారిన్ ట్రావెల్కి వెళ్ళాలంటే కూడా కుంభరాశి బాగుండాలి. కాబట్టి ఒక దేశంలో కాకుండా ఇంకొక దేశంలో కూడా వీళ్ళు బిజినెస్ పెడతారు. లేదా కంప్యూటరు టెక్నికల్ నాలెడ్జ్ని పెంచుతారు వీళ్ళు. నెట్వర్క్ అనేసి ఒక దేశం, ఇంకొక దేశం, ఇంకొక దేశంలో కూడా వీళ్ళు బిజినెస్ పెట్టడం, లేదంటే నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది అధికంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి. దేశాల వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది. అటువంటి ఒక గొప్ప రాశి కుంభరాశి అని చెప్పుకోవచ్చు. వీళ్ళ స్వార్థం చూసుకుంటే వీళ్ళు చాలా నష్టపోతారు. నిస్వార్థంగా సేవ చేస్తే వీళ్ళు ఒక గుర్తింపును పొందగలుగుతారు అనేది కుంభరాశి తెలియజేస్తాం. పెద్దరాజు సార్. సార్, ఈ కుంభలగ్నానికి ఒక స్పెషల్ ఉంది. ద్వాదశాధిపతి లగ్నాధిపతి. ద్వాదశాధిపతి శనే, లగ్నాధిపతి శనే. అందుకనే ద్వాదశ ఉంటే ఎలా ఉంటది? అందుకనే చెప్పాను ఏంటంటే వీళ్ళకి ద్వాదశాధిపతి కూడా లగ్నాధిపతే కాబట్టి వీళ్ళకి అడ్డంకులు అధికంగా ఉంటాయి, అవరోధాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు కూడా టెస్టే అని చెప్పాను. సో ఎందుకంటే శని భగవానుడు ఏ రాశి వారికైనా టెస్ట్ పెడతా ఉంటాడు. అదేవిధంగానే కుంభరాశి వారికి కూడా టెస్టులు అనేది జరుగుతూ ఉంటాయి. సో అందులో శని ద్వాదశంలో ఉంటే ఏమవుతుందంటే నువ్వు ఖర్చు దేనికి పెడుతున్నావు, ఒక పిసినార్ లాగా అయిపోవాలి. కుంభరాశి వాళ్ళు ఖర్చు దేనికి పెడుతున్నావో దాన్ని అనుసరించాలా, ఇష్టానుసారంగా ఇవ్వడం కాదు. ఈ రాశిని ఇంకా ఏమని పిలుస్తామంటే గంగిరెద్ది రాశి అని కూడా అంటాం. గంగిరెద్ది అంటే ఏం చేస్తుంది, దూడు బసవన్న ఆడించినట్లు ఆడుతూ ఉంటాడు. ఆ విధంగా వీళ్ళు అన్నిటికీ తల వస్తారు. వీళ్ళలో అమాయకత్వం ఉంటుంది. ఏదన్నా చెప్పడానికి వెనకడుగు వేస్తారు. అందువల్ల చాలా నష్టపోతూ ఉంటారు. నష్టాన్ని భరిస్తారు వీళ్ళు నష్టాన్ని భరిస్తూ ఉంటారు. నష్టాన్ని నెత్తినేసుకొని మోస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఏది నష్టమైనా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే నేను చేస్తాను సార్, నేను కంప్లీట్ చేస్తాను సార్ అంటాడు. అంటే అతను చేయలేడు ఆ పనిని, ఓవర్ నైట్ చేయాలా, కానీ చేయలేడు. కానీ ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకొని రాత్రింబౌళ్ళు చేసి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రతిదానికి తల మోస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. ఎప్పుడు కానీ నో అని చెప్పరు. అటువంటి అమాయకత్వం కూడా వీళ్ళలో ఉంటుంది. సో ఈ అడ్డంకుల్ని, ఆటంకాలని తొలగించుకోవాలంటే వీళ్ళు గురువుని యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ప్రతిదానికి కూడా ఓకే చెప్తారు తప్ప నెగటివ్గా నో నేను చేయలేను అని చెప్పలేరు వీళ్ళు. అటువంటి అమాయకత్వం ఉండే అవకాశాలు ఉంటాయి. శని ద్వాదశాధిపతి కాబట్టి వీళ్ళు ఎక్స్పెండిచర్ అనవసరంగా చేస్తూ ఉంటారు.
ఏదో 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 10 మంది కూల్ డ్రింక్స్ తాగారు. 10 మందిది వీళ్ళే ఇచ్చేస్తారు ముందుగా. అంటే ఆ నష్టాన్ని స్వీకరిస్తారు వీళ్ళు. నష్టాన్ని భరిస్తారు. సో, త్యాగధనులు అంటారు. త్యాగం కూడా చేస్తారు వీళ్ళు. దేన్నైనా కూడా చాలా త్యాగం చేసేటువంటి గుణం కూడా వీళ్ళకి అధికంగా ఉంటుంది అనేది చెప్పవచ్చనమాట. శని ద్వాదశాధిపతి అవ్వడం వల్ల. అయితే ఈ జన్మలో రుణాన్ని పూర్తిగా తొలగించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. ఓకే. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా కుంభలగ్నం మీద? సార్ డౌట్స్ అయితే లేవు. కంక్లూడ్ చేద్దామా? ఓకే. ఆరో గదాధిపతి చంద్రుడు కదండి. అవును సార్. సో చంద్రుడు అంటే ఏమి జాగ్రత్తలు తీసుకోవాలండి? మరి ఆరో గదాధిపతి అంటే మనకి రుణ రోగ శత్రువు. ఆరో గదికి అధిపతి చంద్రుడు కాబట్టే 6 అంటే ఏంటి? డైలీ రొటీన్ లైఫ్. మన అవును. డైలీ రొటీన్ లైఫ్ ఒకటి. మనం చేసే ఉద్యోగానికి కూడా కారకుడు చంద్రుడు అవుతున్నాడు. అలా శత్రు అవును. రుణాలకు కూడా చంద్రుడే కారకుడు అవుతున్నాడు. కాబట్టి అవును. చంద్రుడు అంటే ఏమి? ప్రజాసేవ, ప్రజా సంఘం, ప్రజా సంఘాలకి. అవునా? ఓకే. కాబట్టి ప్రజా ఓకే. సంఘాలకి సేవ చేస్తే నీకు ఈ శత్రు రోగ రుణాలనేది తగ్గే అవకాశాలు ఉంటాయి అనేది ఇక్కడ ప్రధాన అంశం అన్నమాట. కాబట్టి చంద్రుడికి ఓకే. సంబంధించినటువంటి బిజినెస్‌లు గాని, చంద్రుడికి సంబంధించినటువంటి వృత్తులు గాని, ఉద్యోగాలు గాని, వీళ్ళు చేస్తే అంటే ఎలక్ట్రానిక్స్, నీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టాలెంట్స్ ఇవన్నీ కూడా సేవ. సేవ కూడా చంద్రుడు కారకుడు. కర్కాటక రాశి సేవకు కారకత్వం వహిస్తుందన్నమాట. అందువలన వైద్య వృత్తిని గాని, సో టెక్నికల్ రంగంలో గాని బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పాను. ఓకే. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి. ఇంకా అంటే ఆ సిక్స్త్ లాడే వెళ్ళి రాహువుతో కలిశాడండి. రాహువుతో కలిసి 11లో ఉన్నాడు. టెక్నికల్ సైడ్ వెళ్ళిపోతే బ్రహ్మాండంగా వీళ్ళు అంటే చంద్రుడు ఏం చేస్తాడంటే అందం, ఆనందం, ప్రేమ కావాలి ఆయనకి. రాహువు ఏంటి? భ్రమల్ని, మాయల్ని కల్పించేటువంటి వాడు రాహువు. ఇప్పుడు మనసు అవును. వెళ్ళి మాయతో కలిసింది. మాయ, భ్రమ, అవును. హై ఇమాజినేషన్ లో ఉంటారు. గ్రౌండ్ లెవెల్ లో ఉండరు వీళ్ళు. గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోలేరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఇమాజినేషన్ ప్లస్ చెడిపోయేటువంటి వ్యసన పరులుగా మారే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భము. సో, ఇక రాహు చంద్రుల యొక్క కలయిక అంటే ఏందంటే, ఎప్పుడైతే కంప్యూటర్ ఓపెన్ చేస్తావో, ల్యాప్‌టాప్‌తో నీకు టచ్ అప్ ఉంటుందో, నీవు బ్రహ్మాండంగా రాణించగలుగుతావు అనేసి అర్థం. అలా కాకుండా ఓకే. ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళావంటే వాళ్ళకన్నా దురదృష్టవంతులు ఇంకెవరు లేరని. అంటే అన్ని వ్యసనాలు వీళ్ళకే ఉంటాయి. అన్ని వ్యసనాలు ఓకే. వీళ్ళకే ఉంటాయి. ఓవర్‌గా కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఇతరులని ఆకర్షించగలుగుతారు. అది స్త్రీలనైనా సరే, పురుషులనైనా సరే చాలా ఈజీగా స్నేహాలు అధికంగా చేస్తారు. ఆ స్నేహాలు అధికంగా చేయడం వలన రాహు చంద్రుడితో కలిసినప్పుడు ఎటువంటి స్నేహం చేస్తారంటే చెడు వాళ్ళతో స్నేహం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందువల్ల వాళ్ళు వ్యసనపరులుగా మారిపోతారు. ఎప్పుడైతే నీ నీ యొక్క ఫ్యూచర్ కనిపిస్తుందో, ఫ్యూచర్ కనపడాలనేసి భావిస్తావో, అటువంటి వాళ్ళు ఈ ల్యాప్‌టాప్ ఇప్పుడు మీ పిల్లలకి అలా ఉందనుకోండి. ఒక ల్యాప్‌టాప్ తీసి ఇచ్చేసారంటే వాళ్ళు చాలా అద్భుతంగా దాంట్లో ఉండేటువంటి విషయాలను తెలుసుకొని, సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాళ్ళు పెంచుకునేటువంటి అవకాశాలుంటాయి. యానిమేషన్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళకుండే హై ఇమాజినేషన్. రాహు ఇచ్చేది హై ఇమాజినేషనే కదా! కాబట్టి ఆ అవునండి. భ్రమల్ని ఏం చేయాలంటే కంప్యూటర్ మీద పెట్టాలి. ఇప్పుడు మనం ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మనం ఎంతమందిని కనెక్ట్ అయినామంటే దానికి కారకుడు రాహువే. అవును. ఇదే ఓకే. ల్యాప్‌టాప్‌ని పెట్టుకొని నేను ఇంకేదైనా బూతు బొమ్మలు కూడా చూసుకోవచ్చు నేను. కానీ నేనేం చేస్తానంటే ఇక్కడ అస్ట్రాలజీని పంచుతున్నానిక్కడ. అవును. సో, నాది కూడా కుంభరాశే. కాబట్టి నేనేం ఓకే. చేస్తున్నానంటే అందరికి పంచుతున్నాను. కాబట్టి ఓకే. ఇందులో నేను లోతైనటువంటి విశ్లేషణ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు రాహు ఇచ్చేస్తాడు. కాబట్టి ఓకే. చంద్రుడు చెప్పినట్టు మనం వింటే తొందరగా చెడిపోతాం. రాహువు ఓకే. చెప్పినట్టు విన్నా చెడిపోతాం.
ఈ రాహు ఓకే. చంద్రుని ఇద్దరిని మనం కనెక్ట్ చేసుకోవాలంటే శని గురువుల్ని కూడా అది మనం యాక్టివేట్ చేసుకోవాల్సినటువంటి సమయ సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఆ జ్ఞానాన్ని పంచుకోవాలా. ఆ ఓకే. జ్ఞానం ఇప్పుడు నేను జ్ఞానాన్ని పంచే వరకు నాకు జ్ఞానం వస్తూనే ఉంటుంది. నేను ఓకే. జ్ఞానాన్ని ఆపినప్పుడు నాకు జ్ఞానం కూడా నిలిచిపోతుంది. కాబట్టి ఓకే. గురువుని యాక్టివేట్ చేసుకుంటున్నాను నేను. అందువల్ల ఓకే. నేను జ్ఞానాన్ని పంచగలుగుతున్నా. ఇందులో ఓకే. లోతైనటువంటి విశ్లేషణ చేయగలుగుతున్నా. అలా రాహు చంద్రుల యొక్క కలయిక చాలా డేంజర్. అయితే అవును. డైరెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఒక ల్యాప్‌టాప్ తీసి ఇచ్చేసారంటే అది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనేది గమనిస్తూ ముందుకు వెళ్తే వాళ్ళు అందులో కొత్త విషయాల్ని ప్రపంచానికి అందించగలుగుతారు. చాలా గొప్పగా. ఓకే. ఓకే. రాహు శుక్రులు కలిసిన, రాహు గురువులు కలిసిన వీళ్ళకందరికీ ఏంటంటే కౌన్సెలింగ్ ఇవ్వాలి. కౌన్సెలింగ్ ఇచ్చి ఓకే. మంచి వైపు లాక్కురావాలి. చంద్రుడేంటి? ఓకే. చంద్రుడంటే నీరు. నీరు అంటే మనము ఆహ్, మట్టి కలిపినామంటే మడ్డి వాటర్ అయిపోతుంది. పసుపు కలిపితే పసుపు వాటర్ అవుతుంది. కుంకుమ కలిపితే ఎర్రగా అవుతుంది. అంటే నీరు ఏ రకంగానైనా మారిపోతుంది. చెడ్డ వాళ్ళతో కలిపితే చెడుగాను, మంచి వాళ్ళతో కలిస్తే మంచిగాను మంచి పని. మారుతుంది. అది చంద్రుడి యొక్క లక్ష్యం. కాబట్టి చంద్రుడిది తప్పుండదు. అక్కడ రాహువుది తప్పయిపోతుంది. అందువల్ల ఓకే. మనం దానికి జ్ఞానాన్ని తోడు చేయాలి. అంటే ఓకే. వీళ్ళని లీడర్‌షిప్ ఇచ్చేయాలి. వీళ్ళని 10 మందికి చదువు చెప్పమనాల. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి. ఒక 10వ క్లాసు, 5వ క్లాసో చదివేటోళ్ళు. "ఒరేయ్! నువ్వు నేర్చుకున్నావు కదా! నువ్వే అందరికి చెప్పురా. అందరి దగ్గర అప్పజెప్పుకోరా. అందరికి నువ్వే చెప్పురా." అలా వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేయాల విద్యని పంచడం. ఓకే. సో, సంగీతమైనా, సాహిత్యమైనా ఏదైనా సరే వీళ్ళు ఏదో ఎవరు చేయలేనటువంటి పనిని వీళ్ళు సాధించగలుగుతారు. అది. ఓకే. యశోధర మేడం. గుడ్ ఈవెనింగ్ మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ మేడం. బాగుంది సార్ క్లాసు. మేడం మీరు ఇప్పుడు వచ్చినట్టుగా ఉంది. చాలా సేపు అయింది వచ్చాను. అవునా? చాలా సేపు అయింది వచ్చి. సార్ రికార్డింగ్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఎవరికి లేదు క్లోజ్ చేద్దామా? నమస్తే సార్, సుధాకర్ సార్. సార్ కాజులూరి బాబీ సార్. సార్ బాగున్నారా సార్? ఏమన్నారు ఈ మధ్య కనపడటం లేదా? కొంచెం బిజీగా ఉన్నాం సార్. చెప్పండి సార్. లగ్నంలో చంద్రుడు శుక్రుడు. ఏ లగ్నం? కుంభలగ్నం సార్. కుంభలగ్నం. లగ్నంలో చంద్రుడు శుక్రుడు. శుక్ర చంద్రుల యొక్క కలయిక. ఉమ్. వ్యయంలో సూర్యుడు, లాభంలో కుజుడు బుధుడు, ధనస్థానంలో గురుడు కేతువు సార్. ధనస్థానం అంటే ధనస్థానంలోనా? ధనస్సులోనా? లేదు, ఒకటి మూడులో సార్. అదే మేషంలో కుజుడు గురుడు కేతు. మేషంలో ఎవరు ఉన్నారు చెప్పండి? గురువు కేతు ఉన్నాడు సార్. గురువు కేతులు. రవి బుధుడు ధనస్సులో కుజుడు బుధుడు ఉన్నారు. కుజుడు బుధుడు రవి బుధుడు కాదు సార్, ధనుసులో. ధనుసులో ఉన్నారు. మకరంలో సూర్యుడు ఉన్నాడు. మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మకరంలో ఎవరు ఉన్నారు చెప్పండి? మకరంలో సూర్యుడు ఉన్నాడు సార్. ఓకే. రవి. ధనుసులో ఎవరు ఉన్నారు? ధనుసులో బుధుడు కుజుడు. కుజుడు బుధుడు ఉన్నారు. అవునండి. లగ్నంలో వచ్చేసి చంద్రుడు కుజుడు. చంద్రుడు కుజుడు శుక్రుడు సారీ శుక్రుడు ఉన్నారు. ఒకటి చంద్రుడు ఆనందానికి ప్రాధాన్యత అధికంగా ఇస్తారు వీళ్ళు. ప్రేమ అనురాగాలకి అవును సార్. అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. చాలా సాఫ్ట్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు. అయితే మీకు ద్వాదశంలో రవి ఉన్న కారణంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇటువంటి వాటికంటే కూడా బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది వీళ్ళకి. ఇక గురుకేతులు తృతీయంలో ఉండడం వల్ల మీ యొక్క శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మీరు ఒకంత గణపతిని ఆరాధిస్తే మీకు జ్ఞానం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జ్ఞానకారకుడైనటువంటి గురువును బ్లాక్ చేస్తున్నాడు కేతు ఇక్కడ. సో అందువలన మీరు రిలీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గురువుని. అందుకోసం మీరు గణపతిని ప్రతిరోజు కూడా ఓం గం మహాగణాధిపతయే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు ఎన్ని సార్లైనా కూడా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ఎక్కడైనా చెప్పుకోవచ్చు. సో అలా చెప్పుకుంటే మీకు గురువు యాక్టివేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఓకే సార్. రవి ద్వాదశంలో ఉన్న కారణంగా మీ యొక్క తండ్రికి సంబంధించినటువంటి రుణం ఉంది మీకు. తండ్రి యొక్క రుణం అంటారు. కాబట్టి బరువు బాధ్యతలను కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీ కుటుంబ బాధ్యతల్ని. అట్లే మీ తండ్రికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మీరు దగ్గరుండి మీరు ఖర్చు పెట్టి చూసుకోవాల్సినటువంటి సమయ సందర్భాలు ఉన్నాయి. తండ్రికి దూరం అవ్వద్దండి. తండ్రికి మానసికంగా కూడా మీరు తిట్టుకోకూడదు. మీరు ఇంతకుముందు ఎవరో అడిగారు, పెద్దిరాజు సార్ చెప్పాడు. ఇది ఎవరు రంగనాయకులు రాసినటువంటి రామాయణంలో రాముడు రాముడు అసమర్థుడు, అమాయకుడు, తండ్రి చెప్తేనే అడవికి వెళ్ళిపోయినాడు అనేసి. అంటే ఈ పాయింట్ అనమాట. మెయిన్గా ఏం పాయింట్ అంటే శాస్త్రం ఏం చెప్తా ఉందంటే తండ్రిని మనసులో కూడా తిట్టుకోకూడదు. తండ్రిని మనసులో కూడా తిట్టుకోకూడదు. కాబట్టి మన పూర్వం పెద్దలందరూ కూడా ఇప్పుడు అశ్వత్థాముడు తల్లిని నరికేశాడు, ఆలోచించలా. ఇక్కడ తండ్రి చెప్తానే అడవికి వెళ్ళిపోయాడు రాముడు. దశరథుడు చెప్తానే రాముడు అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు? తండ్రిని మనసులో కూడా తిట్టుకోకూడదు, అంత స్థానం ఉందండి. కాబట్టి ఇక్కడ రాముడు దాన్ని పాటించాడు ఇక్కడ. అంతేగాని అమాయకుడు కాదు. ఆయన చెప్పినట్టు అమాయకుడు కాదు. ఇక్కడ ఆ సారాంశాన్ని గ్రహించాడు. అంత శాస్త్ర పండితుడు, శాస్త్రం తెలిసినటువంటి వాడు, సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు రాముడు. ఇక్కడ అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు, యుద్ధ విద్యలు కానీ శాస్త్రాలు కానీ తెలిసినటువంటి వాడు. అందువల్ల తండ్రిని మనసులో కూడా తిట్టుకోలేదు, మనసులో కూడా అనుకోలేదు. తండ్రి చెప్తానే వెంటనే బయలుదేరాడు. అది గొప్పతనం అన్నమాట. కాబట్టి దాన్ని విమర్శించడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి తండ్రికి సేవ చేయాలి. ఓకే, రైట్. షష్టంలో శని ఉన్నాడు సార్. మరీ జ్ఞానం లేకుండా ఎవరు చెప్పినా వినకుండా మొద్దులాగా అదొక ఇది. షష్టమంలో అదే సాటర్న్ సార్ శని. ఎక్కడ ఉన్నాడు? షష్టమంలో ఉన్నాడా? 6వ స్థానంలో ఉన్నాడు సార్. 6లో. అంటే పరివర్తన కలిగింది అక్కడ. చంద్రుడు కుంభరాశిలోను, కుంభానికి అధిపతి అయినటువంటి శని కర్కాటక రాశిలోనూ ఉన్నాడు. కాబట్టి అవును సార్. మీరు ఖచ్చితంగా ప్రజా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో షష్టమంలో శని మీ యొక్క బరువు బాధ్యతలను పెంచుతాడు. ఇతరులు చేయాల్సినటువంటి పనిని కూడా మీకు అప్పచెప్తాడు. అంటే మీరు వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరో ఒక లీవ్ పెట్టడము, ఆ పనిని కూడా నీకే అప్పచెప్పడము, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో. అవి కూడా చేయాల్సి. ఎందుకంటే పెండింగ్ కర్మ దండిగా ఉంది. శని షష్టమంలో ఉన్నాడంటే ఈ ప్రారంభ కర్మలో భాగంగా మీరు వాటిని అన్నిటిని కూడా మోయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నో అని చెప్పేదానికి లేదు. అవునా? అవును సార్, కరెక్ట్ చెప్పారు. ఇతరుల పని అంతా తన మీదే పడుతుంది. అంటే మోయాలా లేదు అనుకుంటే గురువుని యాక్టివేట్ చేసుకుంటే జ్ఞానం వస్తుంది. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఒక అవగాహన వస్తుంది. గురువుని యాక్టివేట్ చేసుకోకపోతే మొండివాడు అంటారు. నిన్ను వేరే రకంగా భావించే అవకాశాలు ఉంటాయి. జనాలు వేరే రకంగా మాట్లాడతారు. కాబట్టి గురువుని యాక్టివేట్ చేసుకోండి. అంటే ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా సంబంధించినటువంటి విషయాలు, సో ఆస్ట్రాలజీ అనే కానీ ఇట్లాంటివి 10 మందికి చెప్పండి, పంచండి. దానివల్ల మీకు జ్ఞానోదయం కలుగుతుంది, గురువు యాక్టివేట్ అవుతాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఓకే సార్, క్లోజ్ చేద్దామా? ఓకే, ఇది కుంభలగ్నం గురించి వివరణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి జ్యోతిషాలయం. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.